ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏమిటి? వాటి గురించి మనమందరం వింటూనే ఉంటాం. వాటిలో ప్రవేశించే అవకాశం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్ని ఇస్తారు. అయితే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఐఐటీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. ప్రస్తుతం ఇండియాలో 23 ఐఐటీలు ఉన్నాయి. వీటన్నిటిలో పురాతనమైన ఐఐటి ఖరగ్పూర్లో 1951లో స్థాపించబడింది. సరికొత్త ఐఐటిఎం గోవాలో 2016లో స్థాపించారు. 23 ఐఐటీస్లో మద్రాస్, బాంబే, ఖరగ్పూర్, ఢిల్లీ, కాన్పూర్, గువాహటి, రూర్కీ ప్రాముఖ్యత ఎక్కువ. ఐఐటి మద్రాస్ను 1959లో స్థాపించారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ విద్యార్థులకు టెక్నాలజీ విద్యను అందించడానికి ఓల్డ్ వెస్ట్ జర్మనీ ప్రభుత్వం సహాయంతో ఐఐటిను స్థాపించబడింది. మేము ఇప్పటికీ డార్ట్ స్కాలర్షిప్ వంటి వివిధ స్కాలర్షిప్స్ మరియు పరిశోధన ద్వారా ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నాం. ఐఐటి బాంబేని యునెస్కో ఇంకా సోవియట్ యూనియన్ సహాయంతో ఏర్పాటు చేయబడింది. కాన్పూర్ ఇండో అమెరికన్ ప్రోగ్రాంలో భాగంగా 9 యుఎస్ పరిశోధన విశ్వవిద్యాలయ సమూహం సహాయంతో ఐఐటి కాన్పూర్ సృష్టించబడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐఐటి రూర్కీ అన్ని ఐఐటీస్ కంటే ముందే నిర్వహించబడి ఉంది. దీనిని కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనే పేరుతో 1847లో స్థాపించబడింది. ఇది 2001లో ఐఐటిగా మార్చబడింది. ఐఐటీలు ఇంత గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయో చూడడం ఎంతో ఆకర్షణీయంగా ఉంది కదా. వాటిని నిర్మించడం కష్టమైన పని అయి ఉన్నప్పటికీ ఇప్పుడు ఐఐటి మద్రాస్లో మీరు ఆ వారసత్వాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి రండి, ఐఐటిఎంలో నిర్మించండి, ప్రపంచం కోసం నిర్మించండి. బిల్డ్ ఇన్ ఐఐటిఎం, బిల్డ్ ఫర్ ది వరల్డ్.